పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. మనమున్న గ్యాలక్సీని మిల్కీ వే గ్యాలక్సీ అంటాం కదా, అలా గ్యాలక్సీస్ ఉంటాయన్నమాట. చాలా గ్యాలక్సీస్ ఉంటాయి. ఆ గ్యాలక్సీస్ అన్నిటిని మనం యూనివర్స్ అంటాం. ఏంటి ప్లానెట్స్ గురించి ఇప్పుడు అందరికీ బాగా అర్థమైంది. ఏంట్రా లేట్గా వస్తున్నావు? మిస్టర్ చెప్పనా? ఊరుకోరా. ఆకాశంలో సిరియస్, క్యానపస్, పొలారస్ ఇలా ఎన్నో నక్షత్రాలున్నాయి. ఏంటి నక్షత్రానికి పేరా? పేరు మాత్రమే కాదురా, ఆకారం కూడా ఉంది. సి అందరూ అక్కడ చూడండి, అక్కడ ఓ లైన్ కనిపిస్తోందా? సి ఎక్కడక్కా? ఆ నక్షత్రాలన్నిటినీ ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసి చూడండి, ఒక స్ట్రెయిట్ లైన్ కనిపిస్తుంది. చూసారా? చూడండి, కనిపిస్తోందా? కనిపించట్లేదా? హలో, హలో నా, ఇలా రండి. ఈ ఫోన్ అక్కడ పడుంది. థ్యాంక్ యూ. ఆ బండరాయి మీద నుంచోండి. ప్లీజ్ వెళ్ళండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తండి. ఇదిగో ఇలా. లెఫ్ట్ ఓకే, రైట్ ఇలా 45 degrees ఇలా పెట్టండి. ఇదోకేనా? ఇప్పుడు చూడండి. నక్షత్రాలు కనిపిస్తున్నాయా? వెన్నెలే కనిపిస్తోంది. మిమ్మల్ని అడగలేదు, మీ అందరికీ కనిపిస్తోందా? ఇదే ఓరియన్, కాలభైరవ నక్షత్రం. ఏమండి, కాలభైరవ నక్షత్రం మాత్రమే కాదండి, రైతు నక్షత్రం కూడా కనిపిస్తోంది. మొదలెట్టేశాడ్రా. పోండి పోండి పోండి, అందరూ లేవండి, ఇంటికి పోండి. ఏయ్ అందరూ పోండి పోండి, లేవండి. ముందు వీళ్ళ దగ్గర నుంచి వ్యవసాయాన్ని కాపాడాలి. వ్యవసాయం గురించి మాట్లాడితే వినడానికి కూడా మనుషులు లేరు. వచ్చేయండి.